RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ మనూర్ మండల్ షాల్గిరాలో ప్రశాంత్ సాయి దగ్గు రావడంతో బుధవారం గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు. దాంతో బాలుడికి ఇన్ఫెక్షన్ ఏర్పడి ఒళ్లంతా నల్లగా మారి బొబ్బలు ఏర్పడడంతో బీదర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి. దీంతో బాలుడి తల్లిదండ్రులు మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని మానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు లక్ష్మణ్. మా కొడుకు పేరు ప్రశాంత్. మా సెల్గిరా సార్. మేము ఇట్లనే కొద్దిగా దగ్గు వస్తుందంటే తీసుకొని పోయినాం. పాప్ దగ్గర తీసుకుపోయినాం. ఫస్ట్ తీసుకుపోయిన 2 సూదులు ఇచ్చిండు. తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈడికి తీసుకున్నాం. ఈడ మళ్ళీ తర్వాత ఇచ్చిన ఈడ బీ ఇచ్చేసింట. సూది పెట్టి మళ్ళీ దీనికి మన ముబిన్ మన వీళ్ళకు మన యూనిస్ దగ్గర తీసుకుపోయినా డోస్ ఇచ్చిండు. చేయికి పెట్టిండు, ఇచ్చిండు. ఇట్లా ఇచ్చుకుంటా ఒక్కోళ్ళు ఇచ్చుకుంటా మాకు చెప్పలేదు ఏది. మాకు మళ్ళా తర్వాత ఇచ్చిండు. ఒక్కోళ్ళు చేసి మా కొడుకు పానం తిన్నారు వాళ్ళు. దాంట్లో మళ్ళీ ఒకటి మాకు బి చెప్పలేదు. వాళ్ళు ఏదన్నా ఇట్లా అవుతున్నదని బి చెప్పలేదు. మా కొడుకు మళ్ళీ రోజు లేచి నడిచిపోవాలి, స్కూల్ పోవాలి కానీ చెప్పలేదు మాకు సార్. అది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా జ్వరం దగ్గు లాగా వచ్చి దగ్గు వల్లనే వచ్చింది. ఆ దగ్గు వల్ల ఏంటంటే ఓన్లీ నా పేరు విట్టలు, నేను వాళ్ళ పెద్ద డాడీని. అయితే ఏమైందంటే మామూలుగా జలుబులాగా వచ్చిందనమాట బాబుకు. జలుబులాగా వచ్చిందని చెప్పి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళారు అనమాట. ఆర్ఎంపీ కూడా కాదు ఆయన, మామూలుగా ఏదో డాక్టర్ లాగా అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేసినంటే సిరప్ ఇచ్చే బదులు ఏం చేసినంటే డైరెక్ట్గా ఆయన ఇంజక్షన్ ఇచ్చేసాడు. అది ఇంజక్షన్ ఏంటంటే డైరెక్ట్గా మన కిడ్నీ సైడ్కి ఇస్తే అది ఇన్ఫెక్షన్ లాగా అయింది. ఇన్ఫెక్షన్ లాగా అయితే మళ్ళీ అదే రోజు తగ్గుతుంది అని చెప్పి వేరే ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్ళారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి. పని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసిండంటే సిరప్ మన గ్లూకోజ్లో సిరప్ ఇచ్చేసాడు. అది ఏంటంటే 2 ఎఫెక్ట్ అయ్యి ఆయనకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు అనమాట. మళ్ళీ ఏంటంటే మేము వాళ్ళే ఏం చేసినా వాళ్ళే సజెషన్ ఇచ్చారు బీదర్కు తీసుకెళ్ళాలని చెప్పి. బీదర్ తీసుకెళ్తుంటే మధ్యలో చనిపోయాడు.